అంబేద్కరీయులంతా ఎదురు చూశాం. ఈ అవమానాన్ని తట్టుకోలేక ఎవరు మరలా అంబేద్కర్ గారిని భుజాన వేసుకోగలుగుతారని ఎదురు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఒక మనసున్నటువంటి వ్యక్తి, అంబేద్కర్ భావజాలం కలిగినటువంటి వ్యక్తి, అంబేద్కర్ గారి ఆలోచన విధానం పుణికి పుచ్చుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి రూపేణ ఆంధ్రప్రదేశ్లో మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవటం, వారు తీసుకున్న గొప్ప నిర్ణయం, సాహసోపేత నిర్ణయం, అంబేద్కర్ గారి భావజాలం విరాజిల్లే విధంగా ఈరోజు విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అంకితం చేస్తున్నటువంటి దానికి భాగంగా గౌరవనీయులు పెద్దలు, మా పార్టీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు పెద్దలు విజయసాయిరెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు ఒక బ్రోచర్ని, రాబోయే రోజుల్లో ఆ పోస్టర్ని, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేమంతా అంబేద్కర్ వారసులం, అంబేద్కర్ భావజాలం ఈ రాష్ట్రంలో అవసరం, దానికి ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తామనే సంకేతం, ఆయన భావజాలం విరాజిల్లాలంటే మరలా జగన్మోహన్ రెడ్డి గారు అవసరం. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఈ అంబేద్కర్ వారసుల్ని నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, మైనారిటీలు నా మైనారిటీలు చెప్పే ముఖ్యమంత్రి గారు ఒక ప్రక్క ఉంటే, అంబేద్కరీలను మోసం చేయటానికి మరొక ప్రక్క క్షుద్ర శక్తులన్నీ ఏకమవుతా ఉన్నాయి. వాటిని దరిచేరనియొద్దు, అంబేద్కర్ గారి భావజాలాన్ని కాపాడుకుందాం అనే ఆలోచనతో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ కార్యక్రమంలో పెద్దలు విజయసాయిరెడ్డి గారి చేతుల మీదుగా ఈ బ్రోచర్ని అన్వీల్ చేయడంతో పాటు రేపటి నుంచి జరిగే కార్యక్రమాలు, ఎల్లుండి జరిగే మహాయజ్ఞం, వీటన్నిటిలో అందరూ భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. నమస్కారం. అణగారినటువంటి వర్గాలకి ఆయన ఒక నిలువెత్తు రూపంగా నిలిచి, మీకు నేనున్నాను, మీ హక్కులను కాపాడేదానికి, మీ యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడేదానికి నేనున్నాను అన్నటువంటి ఒక సందేశాన్ని ఇచ్చి, ఇప్పటికీ కూడా ఆయన రూపొందించినటువంటి రాజ్యాంగం అనేక మార్పులు చేర్పులు చేసుకున్నప్పటికీ కూడా ఆయన ఆశయాలు, ఆయన కలలు ఇప్పటికీ కూడా సాకారం చేస్తూ ఆ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అన్నటువంటిది ఈ రోజు కూడా సమసమాజాన్ని నిర్మించేటటువంటి ఆ యొక్క ఆ క్రమాన్ని ఆయన ఏదైతే ప్రారంభించారో అది ఈ రోజు కూడా అది కొనసాగుతూ ఉందని చెప్పేదానికి నేను సంతోషిస్తా ఉన్నా. ఒక్కసారి మనం గతానికి వెళ్ళినట్లయితే 5 సంవత్సరాల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన జగన్మోహన్ రెడ్డి గారి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ఏదైతే ఆశయాలతో ఆ రాజ్యాంగాన్ని రూపొందించారో వాటిని తూచా తప్పకుండా అమలు చేయాలి, బడుగు బలహీన వర్గాలకి ఆయన ఆశించినటువంటి విధంగా న్యాయం చేయాలి అన్నటువంటి తపనతో 4 సంవత్సరాల 8 నెలల కాలం సాగించినటువంటి ఈ పరిపాలన మన జగన్మోహన్ రెడ్డి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని దేశంలోనే మరెక్కడా లేని విధంగా రూపొందించాలి, భావి తరాలకి ఆకాశమంత ఎత్తున్నటువంటి ఆ సంస్కారవంతుడి విగ్రహాన్ని భావి తరాలకు అందించి చిరస్థాయిగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన కూడా చరిత్ర పుటల్లో నిలిచిపోతారనడంలో సందేహం లేదు. ఒక్కసారి గతంలోకి వెళ్ళినట్టయితే నేను పల్లెటూరులో పుట్టి పెరిగినటువంటి వాడిని. నాకు కూడా తెలుసు పల్లెటూరులో ఆచార సాంప్రదాయాలు, వివక్షత ఎలా ఉన్నాయి అన్నటువంటిది.
ఒక 30 సంవత్సరాల క్రితం వెళ్ళినట్లయితే ఎక్కువ కాలం కూడా అవసరం లేదు, 30-40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లయితే ఈ యొక్క అస్పృశ్యత అన్నటువంటిది ఎవరైతే